అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వాషింగ్ మిషన్ విషయంలో జరిగిన చిన్నపాటి గొడవ ఓ భారత సంతతి వ్యక్తి ప్రాణాలను తీసింది. డలాస్ నగరంలోని ఒక హోటల్ మేనేజర్ గా పనిచేస్తున్న 50 ఏళ్ల చంద్రమౌళి బాబు నాగమల్లయ్య ఆయన భార్య కుమారుడి కళ్ళ ముందే అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి బాబు నాగమల్లయ్య డలాస్ లోని డౌన్ టౌన్ సూట్స్ హోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. కబోస్ మార్టినేజ్ అనే 37 ఏళ్ల వ్యక్తి సైతం అదే హోటల్లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సరిగ్గా పనిచేయని ఒక వాషింగ్ మిషన్ విషయంలో వీరిద్దరి మధ్య స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం గొడవ మొదలైంది. ఆ మెషిన్ ని ఎవరూ వాడొద్దని నాగమల్లయ్య చెప్పాడు. కాగా ఈ విషయాన్ని డైరెక్ట్ గా మాట్లాడకుండా తాను ఏం చెప్పదలుచుకున్నాడో ఇతరులకు చెప్పి కబోస్కీని అనువదించమని కోరాడని, అది కబోస్కీ నచ్చక మరింత ఆగ్రహానికి గురయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. కబోస్ మార్టినేజ్ ఒక పెద్ద కత్తి తీసుకుని నాగమల్లయ్యను వెంటాడి దారుణంగా నరకడం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ దాడిని ఆపడానికి నాగమల్లయ్య భార్య కుమారుడు ప్రయత్నించినా కూడా నిందితుడు ఆగలేదు. నిందితుడు కబోస్ మాచెట్తో నాగమల్లయ్యను పదే పదే నరికాడు. నిందితుడు నాగమల్లయ్య శరీరం నుంచి తలను వేరు చేసే వరకు కత్తితో నరుకుతూనే ఉన్నాడు.